పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు. నమస్కారం, వెల్కమ్ టు లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1600+. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కూడా మేము రెడీ రెడీ రెడీ. వచ్చింది ఎవరెవరు? నేను మాధురి, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. అవునా? అవును. వచ్చేసారుగా? ఇప్పుడు వచ్చాను ఇంకా కదా. వస్తూనే ఉన్నారా మీరు? అంటే ఉండేది హైదరాబాద్ లో. ఓకే. నేను జేబీఐటీ కాలేజ్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మీకు హైదరాబాద్ లో ఏం బాగా నచ్చుతుంది? మీరే నచ్చుతారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ మాధురి. నా పేరు శ్రవంతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను జేబీఐటీ కాలేజ్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్. నీకేం నచ్చుతుంది హైదరాబాద్ లో? పారడైజ్ బిర్యానీ అంటే ఇష్టం. అది బయట పడ్డావు చూడు, బిర్యానీ సూపర్ గా ఉంటుంది. నేను ఈ మధ్య కొంచెం నాన్ వెజ్ మానేశాను. నా పేరు అనిత అండి, హౌస్ వైఫ్ నండి. అవునా? కుకట్పల్లి మంది. ఓకే అండి. మీరు రెగ్యులర్ గా చూస్తారా స్టార్ మహిళ? డైలీ చూస్తానండి. నిజం చెప్పండి. నిజంగా అండి, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మీ చెప్పండి. కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్తున్నాను, ప్రామిస్. ఓకే. నా పేరు జ్యోతి, వెంకటేశ్వర నగర్ నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. నా పేరు ఆకుల హరిత, నేను బిజినెస్ చేస్తాను. బిఎస్సి డిఫార్మ్ చేశాను. బిఎస్సి డిఫార్మసీ. ఓకే. నా పేరు పద్మ, మేము వెంకటేశ్వర నగర్ నుంచి వచ్చినాం. నేను హౌస్ వైఫ్. ఓకే, పరిచయాలు అయిపోయాయి. ఇక మన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టే ముందు మాధురి, అనిత, హరిత, పద్మ, జ్యోతి, స్రవంతిలలో ఈ రోజు స్టార్ మహిళ లేదా స్టార్ యువతి అయ్యేది ఎవరు? లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. ఓకే, అందరూ మీ కార్డులు తీసి చూడండి. ఎవరికి స్టార్ వచ్చిందో వాళ్ళకి 20 పాయింట్లు వస్తాయి. జ్యోతికి స్టార్ వచ్చింది కాబట్టి 20. మరి మీ అందరికి ఏమొచ్చింది? జ్యోతి, వాళ్ళందరికీ పాపం స్మైలీ ఫేస్లు వచ్చాయి. మీకు ఈ 20 పాయింట్స్ తో పాటు కొంచెం పని కూడా వచ్చింది. దానికోసం నేను పంజరాన్ని దింపుతున్నానే. పంజరం. రండి జ్యోతి, రండి. కమాన్, ఫాలో మీ. వచ్చేస్తున్నా సుమ గారు, ఎందుకలా Wherever I go, my network follows. నన్ను లాగొద్దండి. మిమ్మల్ని లాగే పరిస్థితి లాగకండి, ఎందుకండి అలా లాగుతున్నారండి? వద్దండి, లాగకండి. అరే అలా లాగకండి అంటుండే. ఈవిడ లాంటి వాళ్ళు ఒక్కళ్ళు మన సిటీ బస్ ఎక్కితే చాలు, పాపం కుర్రాళ్ళందరికీ నరకమే. రండి. అంటే వాళ్ళు ఈవిడ్ని టచ్ చేయకపోయినా ఈవిడే టచ్ చేయకండి టచ్ చేయకండి టచ్ చేయకండి అని చంపేస్తుంది. మాస్టారు బాబుని అడుగుతాడు, న్యాయం అంటే ఏంటిరా అన్యాయం అంటే ఏంటిరా అని అడుగుతాడు. క్వశ్చన్ చెప్పమ్మా ఒకసారి. మాస్టర్ కదా అడిగింది. నేను ఇప్పుడు మాస్టర్ని కదా, నాకు 20 పాయింట్స్ వచ్చాయి కదా. నేను మాస్టర్, మీరు స్టూడెంట్. ఈవిడ అదేదో సినిమాలో వెంకటేష్ గారు మందు కొట్టిన తర్వాత మాస్టర్ అయిపోతుంటారు. ఈవిడ కొట్టక ముందే అయ్యేలా ఉంది. రామేలకు వచ్చా కదా. న్యాయం అంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడగడం, అన్యాయం అంటే మీరు నన్ను ప్రశ్న అడగడం. కాదు 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 కాదు. న్యాయం అంటే లెసన్ చెప్పడం, అన్యాయం అంటే క్వశ్చన్ అడగడం. నేను నా పరంగా చెప్పాను, ఆవిడ పరంగా చెప్పుకున్నారు. అట్లా సరే, ఇప్పుడు అర్జెంట్ గా ఈవిడ కళ్ళు మూసేద్దాం మనం. రండి, బొట్టెట్టి పిలవాలా? రండి. 1 2 3 గో.
స్పెషాలిటీ ఏంటో మీరు ఎవరైనా గమనించారా? ఏ బిట్ కైనా సరే మ్యూజిక్ ప్లే అవుతే చాలు మిమ్మల్ని చూసాయండి ఇదంతా ఉమెన్ అయినా కూడా సారీ హౌస్ వైఫ్స్ అయినా కూడా నాకు డౌట్ వచ్చింది నేను ఏమైనా మగవాడినాను. మిమ్మల్ని ఇన్నిసార్లు మీరు చెప్పారు కాబట్టి నాకు ధైర్యం వచ్చింది నేను అమ్మాయిని. ఓకే థ్యాంక్ యూ మీరు ఏమైనా నన్ను క్వశ్చన్స్ అడగాలంటే అడగొచ్చు. జోక్ చెప్తాను మేడం. చెప్పండి. భార్య భర్తలు ఇద్దరు ఉంటారు. భర్త అంటాడు మన అమ్మాయికి మంచి సంబంధం చూద్దాం, మంచి అందగాడు, ఆస్తిపరుడు, అన్ని విధాలా బాగుండాలి అని అంటాడు. అంటే దానికి భార్య ఏమంటుంది తెలుసా? కరెక్టేనండి, ఈ విషయంలో మా అమ్మ నాన్న చాలా తప్పు చేశారు, ఈ తప్పు మనం చేయొద్దండి. ఎవరు పాపం? మగుడు. ఎందుకు పాపం? మనం పాపం. సో ఇప్పుడు మీరు చెప్పింది ఇందాక మీ స్టోరీయేనా? కాదండి, మా స్టోరీ ఇంకా కాదా? మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్. మా హస్బెండ్ గోల్డ్. ఓకే రెడీ 1 2 3 గో. నీకు 12 పాయింట్. ఈగల్ ఎందుకు కోడి పిల్లల్ని ఎత్తుకపోతుంది? కోడి ఎందుకు నేల ముక్కుకు రాస్తుంది? గద్దె ఎందుకు కోడి పిల్లల్ని ఎత్తుకొని వెళ్తుంది? కోడి ఎందుకు నేలకేసి ముక్కు రాస్తుంది? గద్దె కోడి పిల్లల్ని తినడానికి ఎత్తుకెళ్తుంది, జనరల్లీ అందరికి తెలిసిందే. పిల్లల్ని ఎత్తుకెళ్ళింది కాబట్టి ఇది ఏడుస్తూ ముక్కు రుద్దుకుంటుంది కింద. కాదు. చెప్పే. కోడి గద్ద ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. అయితే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటే గద్దకు ఒక రోజు బంగారు సూది దొరుకుతుంది అనమాట. సూది దొరికితే కోడికి ఇస్తుంది, నువ్వు దాచిపెట్టు నేను బయటికి వెళ్తున్నా అని ఇస్తుంది. అయితే కోడి దాచిపెడుతుంది కింద. అయితే మళ్ళా ఊరు నుంచి వచ్చేసిన తర్వాత గద్ద కోడిని అడుగుతుంది, నా సూది నాకు ఇయ్య అని అడుగుతుంది. నా సూది నాకు ఇయ్య అంటే కోడి ఇద్దరు వెళ్ళి సూది కోసం తీస్తుంటారు. సూది దొరకది. గద్ద అంటది, నా సూది నాకు ఇచ్చే వరకు నీ కోడి పిల్లల్ని ఎత్తుకోపోతా అంటది. కోడి ఏమో కోడి పిల్లల కోసం ముక్కు కిందికి రాస్తుంటది సూది కోసం. నువ్వు అనుకున్న కథ నాకు తెలుస్తుందని నువ్వు ఎలా అనుకున్నావమ్మా? ఇప్పుడు బాహుబలి కోసం రాజమౌళి గారు ఒక కథను తయారు చేశారు. నువ్వు నన్ను ముందే వచ్చి బాహుబలి కథ ఏంటి అని అడిగితే నేను ఎలా చెప్పగలను? చెప్పు, ఎలా చెప్పగలను? ఆయనకి కదా తెలుస్తుంది. బాగుండమ్మా, నీ కాళ్ళు ఒకసారి చూపిస్తే. కోడి ముక్కు ఏమిటి, గద్దెత్తుకెళ్ళడం ఏంటి, బంగారు సూది ఏమిటి? పొడిచినట్టుంది సూదితో నన్ను. పోన్లే బంగారు సూది కదా, బానే ఉంటుంది. రెడీ అమ్మా? 1 2 3 గో. అనిత తీసుకో 14 పాయింట్. ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఉంటారన్నమాట. ఒకరోజు నైట్ కూర్చొని చాలా బోర్ కొడుతుంది, ఏమే నువ్వు ఒక స్టోరీ చెప్పు లేకపోతే క్వశ్చన్ అడుగు అంటాడు. ఆమంటది, ఏమండి ఏమండి నేను పంచదార ఇసుక కల్పిస్తాను, రేపొద్దున మీరు లేచేసరికి, నేను లేచేసరికి అయినా సరే మీరు లేచేసరికైనా సరే నాకు ఓన్లీ ఇసుకని తీసుకొచ్చి ఇవ్వండి, అప్పుడు రోజు మీరు అడిగిందలా నేను వండి పెడతాను. మీరు బిర్యానీ అంటే బిర్యానీ, చికెన్ అంటే చికెన్, ఏదైనా వండి పెడతానని చెప్తాడు. భర్త రాత్రంతా ఆలోచించి నిద్రంతా వేస్ట్ చేసుకుని కూర్చున్నా ఆన్సర్ తెలియదు మాట. పొద్దునే లేచి నవ్వుతా ఉంటది, ఏంటండి మీకు ఇంకా ఆన్సర్ తెలియలేదా అంటది. లేదే రాత్రంతా తలంతా గోకేసుకున్నాను, కుండ్లు అడిపోయినాయి, జుట్టు ఊడిపోయింది, క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం తెలియలేదే అంటాడు. అదేంటండి మీరు నాకన్నా ఇంటెలిజెంట్ కదా, నాకన్నా అందమైన అమ్మాయిని ఇంటెలిజెంట్ అమ్మాయిని చేసుకుందాం అని ఎప్పుడు ఫీల్ అయిపోతూ ఉంటారు. మీకు అంత ఇంటెలిజెంట్ అయినప్పుడు మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలీదా అంటది. తెలియలేదే రాత్రంతా ఆలోచించాను, తలనొప్పి వచ్చేస్తుంది, చెప్పు చెప్పు నాకు వచ్చేలా చెప్పు చెప్పు అంటే, ఏమండి ఇలా రండి
అక్కడికి వెళ్ళి చూడండి నేను అక్కడ ఇసుక పంచదార వేసాను కదా అంటాడు. చూశాను అంటాడు. అక్కడ ఏమున్నాయి అంటాడు. ఇసుకే ఉంది, పంచదార ఏమైంది అంటాడు. అదేంటండి పంచదార చీమలు తినవా, రాత్రి అంతా చీమలు తినట్టు పంచదార ఎందుకు ఉంటదండి, అక్కడ ఇసుక ఉంటది కానీ. సో అలా వేరు చేసిందనమాట ఇసుకని పంచదారని, చీమల దగ్గర వదిలేసింది. దాంతో పంచదారని చీమలు తినేయగా ఇసుక మిగిలిందనమాట. ఇంకేముంది పాపం అతని బతుకు ఎస్కెస్కే. ఓకే, థ్యాంక్ యూ, బాగుంది. ఈ జోకేమో గానీ నాకు ఈవిడ చెప్పిన పద్ధతి బాగా నచ్చింది అనమాట. ఒక కాన్సన్ట్రేషన్ తో బాగా చెప్పింది, ఒక డిఫరెంట్ గా ఉంది అబ్బా, ఐ లైక్ ఇట్. ఒక హీరోకి ఒక డైరెక్టర్ స్టోరీ చెప్పినట్టు, ఓ ప్రొడ్యూసర్ కి స్టోరీ చెప్పినట్టు నాకు వినిపించింది స్టోరీ అంతా. రెడీ, 1 2 3 గో. నీకు 16 పాయింట్స్ పద్దు. మాధురి నీకు 18 పాయింట్స్. థ్యాంక్ యూ. నైట్ టైంలో దొంగలు ఎక్కువ ఎందుకు పడతారు? చీకటిగా ఉంటుంది కాబట్టి పడతారు. అబ్బా వేసేవలే కాదు. పూసి దీని వేసాలు. అమ్మో, నైట్ టైం ఎందుకు దొంగలు పడతారు? ఎందుకంటే నైట్ టైం స్టార్ మహిళ ప్రోగ్రామ్ రాదు కదా. కాదు కదా, వేసింది రోయ్ మళ్ళీ. అయితే నువ్వు చెప్పే. నైట్ టైం సీరియల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి. ఆ టైం ఆడవాళ్ళందరూ టీవీ ముందు కూర్చుంటారు కదా, ఆ టైంలో దొంగలు ఎక్కువ తిరుగుతుంటారు అనమాట. చెప్పావులే, చెప్పేశానులే. అన్నట్టు నేను ఒక విషయం చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఐ లవ్ యూ అని ఎంత శాతం మంది రాతపూర్వకంగా ఇస్తున్నారు? ఇది క్వశ్చన్. ఓకే, ప్రశ్నకు 1000 రౌండ్లు తెలుసుకుందాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్.
స్రవంతి అండ్ మాధురికి చప్పట్లు కొట్టండమ్మా. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? మాధురి దూకుడు. అవును, తీసుకోరు. ఇప్పుడు ఒక డైలాగ్. మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు, ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల, భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, ఏకాగ్రత చెడగొడుతున్నాడు సుంఠ సుంఠ అని చెప్పి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారంది. ఆయన వేలికున్న ఉంగరాలు, చేతుకున్న కంకణం అవి కూడా బంగారందే. ఆయన గోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. మా గురువు గారికి 2 భార్యలు, ఒకరు అఫీషియల్ హైదరాబాద్ లో, అన్అఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే ఇంకేముంది బాబు చెప్పడానికి? పాపం శాంతం చెప్పేశావుగా. క్వశ్చన్, ఇంతకీ గురువు గారికి ఎంతమంది భార్యలు? స్రవంతి 2 భార్యలు. వెరీ గుడ్, నీకెలా తెలుసు? గుండు హనుమంతరావు గారు చెప్పారు కాబట్టి నీకు తెలుసు అని చెప్పమ్మా. నాకైనా పేరు తెలియదు, అందుకే నేను చెప్పలేదు. పేరు తెలియదు, ఓకే పోనీలే, ఇది తెలుసు కదా నీకు, చాలు, తీసుకోరు. ఇప్పుడు ఇంకో పాట. జానీ జానీ ఎస్పాపా రైమ్స్ నాకు రావప్పా, వచ్చిందొకటే ఒకటప్పా, ఆల్ఫాబెట్ రావప్పా, అక్షర జ్ఞానం లేదప్పా, ఏది తెలియదు ఇది తప్ప, ఇంగ్లీషు భాష ఎంతో తమాష, ప్రాక్టీసు చేసా, ప్రాబ్లం ఫేస్ చేసా, పియుటి పుట్టు కొని పియుటి పట్టు, ఈ పుట్టుకి మట్టికి తేడా తెలియక నా భాషే పట్టు. లండన్ బాబు లండన్ బాబు, ఓయ్ లండన్ బాబు లండన్ బాబు, ఇంటను డాలను నేను. లాంగ్వేజ్ ప్రాబ్లం అయినట కలపను నేను. హే జానీ జానీ ఇస్పాపా రైమ్స్ నాకు రావప్పా, వచ్చిందొకటే ఒకటప్పా, ఆల్ఫాబెట్ రావప్పా, అక్షర జ్ఞానం లేదప్పా, ఏది తెలియదు ఇది తప్ప. అనితకు ఒకసారి చప్పట్లు కొడండమ్మా. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? స్రవంతి నంబర్ 1 నేను ఒక్కడినే. ఓకే, కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎరా ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది, కాబోయే వాణ్ణి నేనని కన్ఫర్మ్ చేసింది. రచ్చరంబోలా ఇక రచ్చరంబోలా, 5.5 అడుగులు ఉన్న ఐస్కాంతం లాంటిది. రగడ కట్లెట్ కాదు. సినిమాలో హీరోయిన్లు ఎవరు? ఆప్షన్స్: ఏ అనుష్క ప్రియమణి, బి కాజల్ తాప్సీ. అనుష్క ప్రియమణి. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకోండి. 72 మాధురి 1. సింహాలు ఏ సమయంలో దొంగతనాలు చేస్తాయి? ఆప్షన్స్: ఏ వేరే జంతువుల గుహల్లో ఆహారం మరీ ఎక్కువగా కనిపించినప్పుడు, బి బాగా ఆకలితో ఉండి ఆహారం అస్సలు దొరకనప్పుడు. బాగా ఆకలి వేసినప్పుడు. బాగా ఆకలేసి ఆహారం అసలు దొరకనప్పుడు చిరుతలు, అలాగే పులులు, హైనాల స్థావరాల్లో ఏవైనా మాంసం ఉందేమోనని వెతికి అక్కడ జంతువులు లేనప్పుడు వాటి ఆహారాన్ని ఎత్తుకొచ్చి తింటాయంట. అమ్మ సింహం,
ఏం సుమంత తెలివితేటలు ఉన్నాయి సింహానికి కదా. నేను సింహం సేమ్ టు సేమ్, కానీ అది దొంగతనం చేస్తుంది, నేను చెయ్యను. మాధురి 2, జ్యోతి 1. నీ నడు మొంపున ఢింక చిక రమ్మని పిలిచెనే రామ్ చిలక. గమ్యం సినిమాలోని ఒక హీరో పేరు చెప్పండి. శర్వానంద్. ఇంకెవరున్నారు? అల్లరి నరేష్. అంతకు ముందు కూడా ఒక గమ్యం సినిమా వచ్చింది, అందులో శ్రీకాంత్ గారు హీరో. తీసుకోరు. జ్యోతి 2, హరిత 1, పద్మ 1, అనిత 1, సెవెంతి 1. మ్యాజిక్ క్యూబ్ గేమ్ ని ఎవరు రూపొందించారు? అలాంటి క్వశ్చన్స్ అడితే ఎలా చెప్తాను చెప్పండి. ఇలా తెలీదు ఆప్షన్స్. ఏ పెట్టి క్యూబ్, బి ఎర్నో రూబిక్. పెట్టి క్యూబ్ కాదు, ఎర్నో రూబిక్. అందుకనే అతని పేరు మీదుగా దాన్ని రూబిక్ క్యూబ్ అని కూడా అంటారు. పోయింది. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. దర్పణం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఆప్షన్స్. ఏ అద్దం, బి దువ్వెన. దువ్వెన. బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా, గోవిందా గోవిందా. రోజు పొద్దున్నే లేవగానే వెళ్ళి చూసుకుంటావుగా, అదేనమ్మా చూసి పాపం. చూసి మర్చిపోయాము. రేపు పొద్దున్న వెళ్ళి చూడు, నేను తిట్టకుండా తిడుతుంది. పొద్దున్నే వచ్చి చూస్తావు. దర్పణం అంటే ఏమిటో తెలియదు? అద్దం. సరే, సెకండ్ క్వశ్చన్. హిందూ మతం ప్రకారం ముఖం చూసుకునేటువంటి అద్దంది ఏ స్థానం అంటారు? ఆప్షన్స్. ఏ లక్ష్మీ స్థానం, బి గరుడ స్థానం. లక్ష్మీ స్థానం. అమ్మయ్యా, ఇది కరెక్ట్ అమ్మా. అద్దంది లక్ష్మీ స్థానం అని, అది సిరి సంపదల్ని సూచిస్తుందని, అందుకనే దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని, కింద పడి పగలనివ్వకూడదని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకం సంగతి పక్కన పెట్టినట్టయితే, ఒకవేళ అద్దం కింద పడి పగిలినట్టయితే ఆ ముక్కలు కాళ్ళకు గుచ్చుకుంటాయి, కాబట్టి అది నిజంగానే అశుభం. అండ్ ఇంకొకటి ఏమిటంటే, పగిలినటువంటి అద్దంలో ముఖం చూసుకోకూడదని చెప్తూ ఉంటారు, తీసేయాలంటారు. అది ఎందుకంటే మన ప్రతిబింబమే కదా మనం చూసుకునేది. దట్ ఈస్ ఇట్ అన్నమాట. పద్మ 1, హరిత 1, జ్యోతి 1. చిరుత సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్. ఏ పూరి జగన్నాథ్, బి వివి వినాయక్. పూరి జగన్నాథ్. కరెక్ట్. తీసుకోండి 3. 72, జ్యోతి 1. అసలు ఏ పని చేయకుండా ఆడపక్షి మీదనే ఆధారపడే మగ పక్షి ఏది? సూపర్ క్వశ్చన్ కదా. అసలు ఏ పని చేయకుండా ఆడపక్షి మీదనే ఆధారపడే ఆ మగ పక్షి, ఆ అక్కు పక్షి ఏది? ఆప్షన్. ఏ మగ మలార్డ్ పక్షి, బి మగ హమ్మింగ్ బర్డ్. మగ హమ్మింగ్ బర్డ్. కరెక్ట్ ఆన్సర్. అది ఇది అస్సలు దాని సొంత పనులు చేసుకోకుండా చాలా బద్ధకంగా కూర్చుంటుందంట. ఆడ హమ్మింగ్ బర్డ్ మీదే పూర్తిగా ఆధారపడుతుందంట. ఆవిడే వెళ్ళి పనులన్నీ చేసుకుని వస్తుందంట. తీసుకోండి 3. హరిత 1, పద్మ 1, మాధురి 1. ప్రేమించుకుందాం రా. టైటిల్ చెప్తున్నాను, ఓకే? వస్తాను సుమా. చూడొద్దలా. వస్తాను. వద్దు. వస్తాను. ఇందాక నయ్యి. రాగావు కదా, ఇప్పుడు వస్తాను. వద్దమ్మా, వద్దు. వస్తాను. ప్రేమించుకుందాం రా సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. తీసుకోండి 6. శ్రవంతి 2, మాధురి 2, అనిత 2.
ఇదిగో నేను అప్పుడెప్పుడో చెప్పినటువంటి ఒక క్వశ్చన్ మీకే వచ్చింది. ఒక సర్వే ప్రకారం యువతలో ఈ రోజుల్లో కూడా ఐ లవ్ యూ అని రాతపూర్వకంగా చెప్పేవాళ్ళు ఎంత శాతం మంది ఉన్నారు? ఆప్షన్ ఏ 9%, బి 58%. 9%. కరెక్ట్, వెరీ గుడ్. కమ్యూనికేషన్ పద్ధతులు చాలా వచ్చేసాయి. సెల్ ఫోన్, అలాగే చాటింగ్లు, టెక్స్ట్ మెసేజ్లు, మెయిల్స్, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇలా చాలా రకాలు రావడంతో చాలా మంది అందులోనే పంపిస్తున్నారంట. ఒక 9% మంది మాత్రం ఇంకా ప్రేమలేఖ రాస నీకంది ఉంటది. ప్రేమించుకుందాం రా అన్నావు, ఐ లవ్ యూ అన్నావు, రాశాను. ఏంటి చింపేశాను నేను. ఎవరిని? లెటర్ ని తీసుకోండి. 3. అనిత 1, మాధురి 1, పద్మ 1. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. నితిన్ జెనీలియా రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్ ఏ ఇష్క్, బి సై. సై. తీసుకోండి. 3. 71, మాధురి 1, జ్యోతి 1. భారతదేశంలో సుమారు ఎన్ని మసీదులు ఉన్నాయి? ఆప్షన్ ఏ సుమారు 1,80,000, బి సుమారు 3 లక్షలు. సుమారు 1,80,000. కాదు, భారతదేశంలో సుమారు 3 లక్షల మసీదులు ఉన్నాయి. మసీదులు అత్యధికంగా ఉన్నది కేవలం మన భారతదేశంలో మాత్రమే. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూసే ముందు నేను ఒక జోక్ వినిపించాలనుకుంటున్నాను. వెంగళప్ప తన 2 ఫ్రెండ్స్ ని తీసుకుని పిక్నిక్ అని వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత సమోసాలు తినదాం అనే లోపల అతనికి గుర్తొచ్చిందంట కూల్ డ్రింక్ తీసుకొని రాలేదు అని. వెంగళప్ప అన్నాడంట, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొని వచ్చేస్తాను, కానీ ప్లీజ్ సమోసా తినకూడదు సరేనా అన్నాడంట. వెళ్ళిపోయాడంట. రాలేదు. ఒక రోజంతా అయిపోయింది. వీళ్ళు సమోసా తినకుండా అలాగే కూర్చొని ఉన్నారంట. 2వ రోజు కూడా అయిపోయింది. ఇంకా ఆకలేసేస్తుంది. వెంటనే ఒక సమోసా తీసుకొని ఇలా తినబోతుండగా వెంగళప్ప వెనక నుంచి, అందుకే నేను వెళ్ళలేదు తెలుసా అన్నాడంట. అప్పటి వరకు వెనకాలే దాక్కుని ఉన్నాడంట. దాక్కుని ఇందుకే నేను వెళ్ళలేదు తెలుసా అన్నాడంట. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మాధురి అండ్ శ్రవంతి ఒక డాన్స్ చేస్తారు, చూద్దామా? కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల కళ్ళు గాజుల కళ్ళు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. శ్రవంతి అండ్ మాధురికి చప్పట్లు. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో.
మొదటి చిత్రం చూడండి. మాధురి, త్రిష, చూద్దాం. దట్ ఈస్ త్రిష. 6 పాయింట్లు మాధురి. ఎందుకో త్రిష చాలా డల్ గా ఉంది. త్రిష అలిగింది. స్టార్ మహిళకు పిలవలేదని చాలా డల్ గా ఉంది. త్రిష పాపం. అలిగింది. నేను ఒక జోక్ వినిపిస్తా త్రిష. ఒక పిల్లాడికి తక్కువ మార్కులు వచ్చాయంట ఎగ్జామ్ లో. వాళ్ళ అమ్మ అడిగిందంట, ఎందుకురా నీకు ఎన్ని తక్కువ మార్కులు వచ్చాయి, నీ క్వశ్చన్స్ అర్థం కాలేదా అంటే వాడు అన్నాడంట, వాళ్ళు నాకు అర్థం కాని క్వశ్చన్స్ ఇచ్చారు, నేను కూడా వాళ్ళకి అర్థం కాని ఆన్సర్స్ రాశాను అని. నవ్వు. నెక్స్ట్ చిత్రం. స్రవంతి, హన్సిక, చూద్దాం. హన్సిక చాలా కోపంగా బెదిరిస్తోంది, అందుకని త్రిష డల్ గా ఉంది. 6. నెక్స్ట్ చిత్రం. మాధురి, అల్లరి నరేష్, సరే చూద్దాం. ఓ, ఈయన చేతిలో తుపాకీ లేదు కానీ చేతిలో తుపాకీల్లా మారిపోయాయి. కరెక్ట్, తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. స్రవంతి, జెనిలియా, చూద్దాం. అల్లరి నరేష్ తుపాకీ చూపించేసరికల్లా పాపం రిచా గంగోపాధ్యాయ బెదిరిపోయింది. -6. నెక్స్ట్ చిత్రం. మాధురి, కాజల్, చూద్దాం. ఎలా గుర్తుపట్టావు అంటోంది కాజల్. 6. నెక్స్ట్ చిత్రం. స్రవంతి, బ్రహ్మానందం, కాజల్ అలా అన్నందుకే బ్రహ్మి ఇంత రియాక్షన్ ఇయ్యాలా? తీసుకోండి 6. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఈరోజు రాజమౌళి గారు పంపించినటువంటి ఈగ ఆయుధంతో మీరు గేమ్ ఆడబోతున్నారు. ఇది మామూలు సూది కాదు, ఇది ఈగ విలన్ ని చంపడానికి వాడినటువంటి సూది. చూసారుగా, వా ఏంటో దీన్ని పట్టుకుంటే ఆ కిక్కే వేరప్ప. ఇప్పుడు గేమ్. ముందు అరటిపండు తినండి సూదితో పని లేకుండా, మేజ్ ఆడండి సూదితో పని లేకుండా. ఇప్పుడుంది మీకు సూదితో పని. ఈ సూదిని తీసుకొచ్చి ఇలా గుచ్చండి, కసాక్. ఇలా గుచ్చినందుకు 6 పాయింట్లు. ఆ తర్వాత రింగ్ తీసుకొని దీని మీద నుంచి ఇలా వేసేయండి, దీనికి 6. మళ్ళీ గుచ్చండి, మళ్ళీ ఒక రింగ్ తీసుకొచ్చి వేసేయండి, మళ్ళీ గుచ్చండి, ఇంకో రింగ్. ఇవి 3 అయిపోతే మళ్ళీ ఇది తీసుకొని ఇందులో గుచ్చండి, ఇంకో రింగ్ తీసుకొని వేసుకోండి. ఇలా మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. అండ్ ఈ రింగ్ ఇందులో బకెట్ లో కాకుండా ఇందులో పడ్డా, అంటే ఈ బయట రింగ్ లో పడ్డా మీకు పాయింట్లు ఇస్తాం. ఓకే, రెడీ? 1 2 3 గో.
ఈగ సూదితో పొడిచారు. ఇంకా రింగులు ఇందులో 3, 4, 5, 6, 7. సో 15, 16, 17. 102 పాయింట్లండి. మీకు హాట్ బాక్స్ సెట్ వచ్చింది. రెడీ 1 2 3 గో. అండి మీకు కూడా డిన్నర్ సెట్. 1 2 3 గో. రెండు రింగులు బయటపడ్డాయి. ఆ రెండిటికి కౌంట్ లేదు. ఇవి టోటలీ 14, 15, 16. 96 పాయింట్లు. కూల్ కెగ్. రెడీ 1 2 3 గో. రోటీ మేకర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
11, 12, 13, 14, 15, 16 అవి రెండు బయటపడ్డాయి. సో పాయింట్లు లేవు. 17 and 18, 108 పాయింట్స్ తీసుకో. అండ్ రైస్ కుక్కర్ అండ్ నువ్వు లీడ్ లో ఉన్నావు. థ్యాంక్ యూ. నీ టార్గెట్ 21 ఆర్లు. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేకపోతే మాధురి నీ ఫ్రెండే విన్ అవుతుంది. నన్ను ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్, ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నాను నేను. 1 2 3 గో. నువ్వు ఎక్కువ కంగారు పడి ఉన్నది కూడా ఓడగొట్టుకున్నావు. 9 ఇవి కూర్చో. వేసిన తర్వాత పడ్డా, తీసిన తర్వాత పడ్డా, 1 minute తర్వాత ఎన్ని ఉంటే అన్నే ఇష్టం. ఓకేనా? పోయింది. 10, 11, 12, 13, 14, 15, 16, 96 హండీ సెట్. థ్యాంక్ యూ. లలిత బ్రాండ్ రైస్ స్టార్ యువతి ఈ రోజు మాధురి. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతంలా నన్ను దిలి నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటాను.